ఇక తన కుటుంబంపైన కావాలని బురద చల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మదనపల్లిలో రికార్డులు తగలబడితే తమపై నిందలు వేస్తున్నారని, కార్యకర్తలతో తమపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆయన చెప్పారు. ఆధారాలు ఉంటే చూపించాలని ఆయన సవాల్ చేశారు. కేసులు వేసి వేధించే కుట్ర జరుగుతోందన్న పెద్దిరెడ్డి చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగానే పనిచేశారన్నారు. ప్రతి దానికి రాజకీయ రంగు పులిమి అత్యుత్సాహంతో కుట్రలు చేస్తున్నారన్నారు పెద్దిరెడ్డి. చిత్తూరు జిల్లాలో గట్టిగా నిలబడి చంద్రబాబును వ్యతిరేకించడం అనేది వాళ్ళకు మింగుడు పడలేదు. మదనపల్లిలో రికార్డులు తగిలిపోయాయని చెప్తున్నారు. అది కూడా మాదే కుట్ర అంటూ ఉన్నారు. రికార్డులు తగలబెడితే అవే రికార్డులు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉంటాయి, ఆర్డీఓ ఆఫీసుల్లో ఉంటాయి, కలెక్టరేట్లో ఉంటాయి, సెక్రటరియట్లో ఉంటాయి. మరి వాటిని అన్నింటినీ కూడా కుట్ర కోణమని ఏ విధంగా చెప్తా ఉన్నారో నాకు అర్థం కాదు. మరి ప్రభుత్వం కూడా మేము మొత్తం డేటా అంతా రిట్రీవ్ చేశామని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతూ ఉన్నారు. మరి మదనపల్లి కేసుకు సంబంధించి సిఐడికి అప్పగించినా సిబిఐకి అప్పగించినా నాకు ఇబ్బంది లేదు. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ వైసీపీ నాయకులపై కేసులు వేసి వారిని వేధించే ప్రయత్నం చేసేదే కాకుండా వారి ద్వారా నా పేరు చెప్పించే దానికి ప్రత్యేకంగా ఈ కుట్ర చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఎలక్షన్ అయిన తర్వాత చాలామందిని అతి దారుణంగా హత్యలు చేశారు. మరి చాలామంది చిన్న పిల్లలందరినీ కూడా మానభంగం చేశారు. మరి ఈ వీటిల్లో వేగవంతంగా మీ ప్రభుత్వం పనిచేసిందా? మరి ఏదో అక్కడ రికార్డులు కాలిపోయినాయి, ఆ అత్యవసరంగా పోవాలని చెప్పి హెలికాప్టర్ ద్వారా డీజీపీని పంపించి దీని మీద ఒక పెద్ద ఇది కేసు చాలా ప్రమాదం, ఇది ఈ రాష్ట్రం అంతా కూడా కూలిపోతుంది అని చెప్పే లెక్కలో మీరు చేశారు. ఈరోజు మీరంతా కూడా దీన్ని రాజకీయ రంగు పులిమల్ల ఈ కేసుకు దాంట్లో మమ్మల్ని విరికించాలా అనే దీంతో అత్యుత్సాహంతో మీరు డీజీపీని పంపించి ఇదంతా కూడా చేయడం జరిగింది. ఇది పెద్ద స్కెచ్ మీరు చేసింది చంద్రబాబు నాయుడు గారు చేసిందని చెప్పి చెప్పక తప్పదు. మరి ఏది ఏమైనా కూడా ఈ కుట్రలన్నీ ఎదుర్కొంటాం, ఈ కేసులన్నీ కూడా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి నిరూపించే విధంగా మేము కృషి చేస్తాం.